హాయ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదండి. నేను ఒక వీడియో చేశాను కదా! మళ్ళీ వెయిట్ ఎంతున్నానో మళ్ళీ వీడియో చేస్తాను గదా! దాని గురించి. అండ్ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా నాకు సెపరేట్‌గా కాల్ చేశారు నాకు. పర్సనల్‌గా కాల్ చేసి బ్రో ఏంటి వీడియో తీసావు గదా! అంతా బానే ఉంది. ఇంకా మాకు ఏం తినాలో, ఏం తినకూడదో మొత్తం నాకు క్లారిటీగా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయవా అంటే, సరే రేపు ఒక వీడియో తీస్తున్నా గదా! సో, దాని గురించి కూడా నేను మొత్తం క్లారిటీ ఇస్తానని చెప్పాను ఆల్రెడీ. అండ్ ఈ వీడియోలో మీకు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా మొత్తం నేనైతే క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ముందు ఏం తినకూడదో అయి చెప్తాను. ముందు ఏం తినకూడదో అయి చెప్తాను. ఆ తర్వాత ఏం తినాలో కూడా చెప్తాను. ఓకేనా? సో, మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు వెయిట్ చూస్తున్నారు గదా! అస్సల వెయిట్ ఉంది స్వామి. 147.5 అంటే అసల నా లైఫ్‌లో నేను అంత వెయిట్ ఉంటానని అస్సలు అనుకోలేదు నేనైతే. సీరియస్‌గా చెప్తున్నా. నా హైయెస్ట్ పెరిగిన వెయిటే నేను 130 కేజీస్ అనమాట. 130 నుంచి 80కి వెళ్ళిన నేను మళ్ళీ 80 నుంచి 147కి వచ్చేసానసల. నాకు తెలీదు ఇంత వెయిట్ పెరుగుతానని అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదసల. సో, అయినా గాని నో ప్రాబ్లమ్. నా దగ్గర ఆయుధం ఉంది. ఆయుధం ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. డైట్ ప్లాన్ అని. ఆ డైట్ ప్లాన్ ఏంటి? ఎలా చేయాలో కూడా మొత్తం నాకు తెలుసు. ఆల్రెడీ రెసిపీస్ కూడా చేస్తున్నాను. ఆ రెసిపీస్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీసాను రెసిపీ ఈరోజు. సో, అది చూడండి. చక్కగా వెరైటీ రెసిపీస్ ఉంటాయి. చక్కగా మీల్‌ని ఎంజాయ్ చేస్తూ డైట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో నోరు కట్టేసుకొని, కడుపు కట్టేసుకొని వద్దలా. చక్కగా ఎంజాయ్ చేస్తూ మీల్ చేసామా, మన పని మనం చేసుకున్నామా, హ్యాపీగా, హెల్తీగా వెయిట్ లాస్ అయ్యామా. ఇదే టార్గెట్ వచ్చేసరికి. సో, ఈరోజు వచ్చేసరికి 147.5 కేజీస్ ఉన్నా గదా! ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గాని. నేనే పబ్లిక్ అయిపోయా. 147.5 కేజీస్ ఇంతమందితో షేర్ చేసుకుంటున్నా. తప్పు లేదు. కొంతమంది 100 కేజీలు దాటంగానే నలుగురు ముందు వెయిట్ చూడాలంటే కొంచెం షై ఫీలింగు అలా ఉంటది. ముందు షై ఫీలింగ్ వదిలేయండి. నీకు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు. అప్పటికి చేయాల్సిన విషయం అవసరం లేదసల. నీకు నువ్వేంటో నీకు తెలుసు. వాళ్ళేదో అనుకున్నారు, వీళ్ళేదో అనుకున్నారనేది వదిలేసేయి ఫస్ట్. ఇప్పుడు 147 కేజీస్ నేను. మా చుట్టాలు ఎవరేమనుకుంటారో నాకెందుకు అన్నట్టు నేనున్నా. సో, అలా ఉన్నాను కాబట్టే ఇంత పీస్‌ఫుల్‌గా మీతో వీడియో చేయగలుగుతున్నాను. పబ్లిక్‌గా మాట్లాడగలుగుతున్నాను. నా వీడియో అదే సారీ. నా వెయిట్ ఎంత ఉంది అనేది గూడా నేను వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది. అసలు షై అనేది వదిలేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీగా 200 కేజీలు ఉన్నోళ్ళు గూడా ఉన్నారు జనాలు తెలుసా? కానీ చెప్పుకోరంతే. సో, వాళ్ళందరూ బయటికి రండి. నేను ఫాలో అవుతున్నా. నా డైట్ మీరు ఫాలో అవుతారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఫాలో అవ్వండి. అండ్ నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ నాతో పాటు జర్నీ అనేది స్టార్ట్ చేయండి. నేను డైలీ పెడతాను వీడియోస్ మొత్తం. ఆ వీడియోస్ చూస్తూ డైట్ ఫాలో అవ్వండి. అండ్ నాతో పాటు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వండి. ఇదొక్కటే నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అండ్ తర్వాతొచ్చేసరికి ఇందాక చెప్పా గదా! మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోను చేసి, "ఏం తినగూడదసలా? నువ్వు అలా నాన్ వెజ్ తినేయమంటున్నావు. అది ఏ ప్రాసెస్‌లో తినాలి? ఏం తినాలి? వెజిటేరియన్ తినగూడదా? తినొచ్చా?" అనేది కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. నేను మొత్తం ఒక్కొక్క వీడియోలో డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. ఈ ఈరోజు జరిగే వీడియోలో వచ్చేసరికి ఆహ్, ఏం తినగూడదు అనే దాని మీద నేనైతే వీడియో చేస్తాననమాట. వీడియో తీస్తున్నాను. సో, ఏం తినగూడదంటే ఫస్ట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తినగూడదు. మీరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. కార్బోహైడ్రేట్స్ తింటే వెయిట్ లాస్ జీరో. జీరో వెయిట్ లాస్. వెయిట్ లాస్ అస్సలవ్వరు. ఎంత కార్బోహైడ్రేట్స్‌లో ఏం తినగూడదంటే రైసు, చపాతీసు హ్మ్. ఏం తినగూడదు. రైస్ గాని, నేను కొంచెం కూరుంది కదా! కూరుంది కదా! కొంచెం చపాతీ ఏసుకొని తింటానంటే కాదు. డైట్‌గానే చేయాలి. చపాతీ డైట్ వేరు. అది వేరు. అది డైలీ హెవీగా జిమ్ చేసేవాళ్ళు వాళ్ళు డైలీ మధ్యాహ్నం పూట ఒక పులక, రాత్రి పూట పులక, 2 పులక హెవీ కర్రీ చేసుకునేది. అది వేరే ప్రాసెస్. మన డైట్ ప్రాసెస్ వేరు. మనది ఓన్లీ చికెన్ ప్రాసెస్ అన్నమాట. చికెను, ఎగ్స్ మాత్రమే ఉంటాయి. నేను చెప్పే డైట్ మాత్రం మాక్సిమం చికెనే అన్నమాట. చికెన్ ప్రాసెస్‌లో ఉంటది కాబట్టి నేను చికెనే తినమని చెప్తాను. అది నాటుకోడైనా అవ్వని, బాయిలర్ కోడి అవ్వని, పేరెంట్స్ కోడైనా అవ్వని, ఫారెన్ కోడైనా అవ్వని, ఏదైనా అవ్వని. నేను మాత్రం చికెనే చెప్తాను కాబట్టి నేను చికెన్ డైట్ అన్నమాట నేను చెప్పేది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ చపాతీ మీకు రైస్ తినకూడదని చెప్పాను కదా! వీటితో పాటు ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఏంటి మన పప్పు దినుసులంటారు కదా! కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అవి తినకూడదు. ఇవేమి తినకూడదు. వీటితో పాటు మన టిఫిన్స్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, పూరి, చపాతీ, మైసూర్ బజ్జీ ఏం తినకూడదు. ఇంకా బ్రెడ్ కూడా తినకూడదు. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ లెక్కే వస్తాయన్నమాట.
ఈ కార్బోహైడ్రేట్స్ ఏమి తినకూడదనమాట. ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ అన్నీ మనం నిదానంగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీరే అంటారు. అండ్ తర్వాత అబ్బా! నటరాజ్ అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడురా అని మీరే అంటారు. నాకు కావాల్సిందల్లా ఒకటే సార్, ఒకటే మేడం, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ సబ్స్క్రైబ్ ఒక్కటే నేను కోరుకునేది. అంతకు మించి మీ దగ్గర నుంచి నేనేమి ఆశించట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని షేర్ చేయండి. అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇంకా కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి ఇవి చెప్పాను కదా! ఇంకా చాలా ఉన్నాయి. అవి మొత్తం డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి మనం ఇవి జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్ తినకూడదు. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? కూల్ డ్రింక్స్ వస్తాయి, పిజ్జాస్ వస్తాయి, బర్గర్‌లు వస్తాయి. బయట మిరపకాయ బజ్జీలు, సల్ల పునుగులు, నూడిల్స్, బర్గర్‌లు ఇయన్నీ జంక్ ఫుడ్ లెక్కే వస్తాయి. ఇవేమీ తినకూడదు. ఈ 30 డేసు ఒక ఋషిలాగా మీరు తపస్సు చేసినట్టు నేను చెప్పిన డైటే మీరు తినండి. ఎందుకు తగ్గరో నేను చూస్తా. 150 కేజీలు ఉన్నవాడు జిమ్‌కెళ్ళి నెలంతా కష్టపడి గొడ్డు చాకిరి జిమ్‌లో చేసి, నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని చేస్తే తగ్గేది 5 కేజీలు నెలకి. కానీ నేను చెప్పే డైట్‌లో మీరు హెవీగా కష్టపడక్కర్లేదు. జస్ట్ వాకింగ్ చేసినా సరిపోతుంది. లేదు వాకింగ్‌లో జస్ట్ బాడీ ఫిట్‌నెస్ కోసం, బాడీ బద్ధకం పోగొట్టడం కోసం మార్నింగ్ పూట ఒక పావుగంట, అరగంట చేస్తే చాలు వాకింగ్. అది కూడా చేయకపోయినా పర్వాలేదు. మీరు డైలీ చేసే రొటీన్ సరిపోతుంది ఈ డైట్‌కి. మీరు డైలీ మీరు చేసే వర్క్ ఉంటది. మీరు ఏ వర్క్ అయినా కానివ్వండి. కంప్యూటర్ మీద కూర్చొని చేసే వర్క్ అయినా చేతులు ఆడతాయి కదా! మాట్లాడతారు కదా! అది కూడా క్యాలరీస్ కౌంటే అనమాట. సో, ఇవి చేసినా కూడా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. ఈజీగా తగ్గొచ్చు. మంత్లీ 15 కేజీస్ తగ్గొచ్చు. రాసి పెట్టుకొని 15 కేజీస్ నేను వెయిట్ లాస్. 150 కేజీస్ ఉన్నవాడు మంత్లీ 15 కేజీస్ అనేది చాలా ఈజీ అనమాట. 15 కేజీలు తగ్గడానికి మనకి చాలా ఉన్నాయి బయట. 30,000 40,000, 50,000 అయ్యేం వద్దు. నేను చెప్పింది మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని జిమ్‌లకెళ్ళి ఇన్ని కష్టపడ్డారు. నేను చెప్పింది చేయండి. నేను చెప్పింది జస్ట్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే చాలు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వండి. 15 కేజీస్ పర్ మంత్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి 150 కేజీస్, 200 కేజీస్ ఉన్నవాడు కూడా సేమ్. మంత్లీ 15 కేజీస్ తగ్గుతారనమాట. అండ్ 100 బిలో ఉన్నవాళ్ళు తగ్గాలి. ఆళ్ళు కూడా 15 కేజీస్ తగ్గుతారంటే లేదు. బాడీ BMI ప్రకారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హెవీ వెయిట్ లాస్ ఉన్నవాళ్ళు మంత్లీ 15 కేజీస్ తగ్గొచ్చు. 100 కేజీల లోపల ఉన్నవాడు మంత్లీ వచ్చేసరికి ఒక 10 కేజీస్, 12 కేజీస్ తగ్గొచ్చు. అలా అన్నమాట. సో, ఆ రకంగా మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ మన వచ్చేసరికి చెప్పా కదా! జంక్ ఫుడ్స్ గాని, షుగర్ ఐటెమ్స్ గాని ఏమి తినకూడదని చెప్పా కదా! ఇవన్నీ తినకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి కూల్ డ్రింక్స్. యెస్. మీరు వింటున్నది నిజమే. కూల్ డ్రింక్స్ అనేవి తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. మళ్ళీ ఫ్రూట్ జ్యూసులు తాగకూడదు. ఏం తాగకూడదింక. ఒక 1 మంత్ ఇయన్నీ బంద్ చేసేయండింక. ఏమాత్రం కొంచెం పక్కనోడు నోరు ఊరుతుంది కదా! పార్టీకెళ్ళాం డ్రింక్ ఏస్తున్నాను, నేను కూడా డ్రింక్ ఏస్తానంటే కుదరదు. డ్రింక్స్ తాగకూడదు. అండ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అస్సలు టచ్ చేయకూడదు. ఒక్క నెల రోజులు మీరు నోరు కట్టుకొని నాన్ వెజ్ ఐటెమ్స్ తింటే చాలు. మీరు ఆల్కహాల్ తాగాలన్నా మీరు తాగలేరు. ఇది గ్యారంటీ. ఓకేనా? తర్వాతొచ్చేసరికి షుగర్ ఐటెమ్స్. షుగర్ ఐటెమ్స్ చెప్పా గదా! దేంట్లో ఉంటాయి షుగర్స్? అన్నిట్లో ఉంటాయి. చెప్పనా? కూల్ డ్రింక్స్‌లో ఉంటాయి. ఆఖరికి ఫ్రూట్స్‌లో ఉన్న షుగర్ గూడా షుగరే. ఫ్రూట్స్ కూడా తినకూడదు. అర్థమవుతుందా? చెరుకు ఉంటది గదా బయట. అది నేచురలే కదా! ఫ్రూట్స్ చాలా మంచియి గదా! కానీ ఈ 30 డేస్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ మంచిగా నేను కాదని చెప్పను. కానీ మనం ఇక్కడ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం స్కిప్ చేసి ఎక్కువగా ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఈ మూడిట్లో మనం ఇస్తున్నాం కాబట్టి, ఈ మూడిటి ద్వారా మనం వెయిట్ లాస్ అనేది అవుతున్నాం. ఒక కార్బోహైడ్రేట్స్ ఒకటే మనం లైట్‌గా స్కిప్ చేస్తున్నాం. కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి అవసరమే. అయి దేంట్లో వస్తాయి? మనం కూర వండుకుంటున్నప్పుడు కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటోస్ ఏసుకుంటాం గదా! సో, దాని ద్వారా కూడా కార్బోహైడ్రేట్స్ వస్తాయి కాబట్టి అది సరిపోతుంది మనిషికి చెప్పాలంటే. చాలా అంతకు మించి అవసరం లేదు. కాకపోతే ప్రోటీన్, ఫ్యాట్ అనేది ఎక్కువ ఇస్తున్నాం అంతే అంతకు మించి ఏం లేదు. అండ్ తర్వాతొచ్చేసరికి ఇంకేం తినకూడదంటే ఫ్రూట్స్ చెప్పాను. ఫ్రూట్స్ అంటే కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు కదా! అంటారు. కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు కదా! అంటే ఇప్పుడు కోకోనట్ గూడా ఉంది. కోకోనట్ తినొచ్చు. నో ప్రాబ్లమ్. కోకోనట్ తినొచ్చు. ఏది మన టెంకాయ ఉంటది గదా! టెంకాయ ఉన్న కోకోనట్ గాని, మళ్ళీ కోకోనట్ వాటర్ తాగినప్పుడు కట్ చేస్తే కోకోనట్ ఉంటది గదా! ఆ కోకోనట్ గాని, అదే వాటి వరకైతే నో ప్రాబ్లమ్. వీటి వరకైతే నో ప్రాబ్లమ్. ఇవి గూడా తినొచ్చనమాట. ఒక 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ తినొచ్చు. డైలీ తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. అండ్ తర్వాతొచ్చేసరికి దుంపలు. దుంపలంటే వెజిటేరియన్‌లు ఉంటాయి కదా! మన ఆలుగడ్డ, చామగడ్డ
ఇవి ఉంటాయి కదా! బంగాళదుంపలని ఏమి తినకూడదు. దుంప ఐటెమ్ కట్ చేయాలి. ఎందుకంటే దుంప అనేది మొత్తం కార్బోహైడ్రేట్స్. చిలకడ దుంపతో సహా. ఆ! ఆఖరికి క్యారెట్ ఉంది గదా! క్యారెట్, బీట్రూట్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. క్యారెట్ తినొచ్చు. ఎప్పుడు తినొచ్చు? డైలీ అయితే తినకూడదు. ట్వైస్ ఏ డే తినొచ్చు. అంటే 2 డేస్‌కి ఒకసారి ఒక సింగిల్ క్యారెట్ తినొచ్చు చాలు. అది గూడా మీరేమన్నా తినాలి అనుకున్నప్పుడు అనుకుంటేనే తినాలి. లేకపోతే అది గూడా అవసరం లేదు. బీట్రూట్ అయినా అంతే. అండ్ తర్వాత దుంపల ఐటెమ్ తినమన్నా కదా! తినొద్దన్నా గదా! దుంపల ఐటెమ్ ఎందుకు తినొద్దన్నానంటే అది 100%కి 100% కార్బోహైడ్రేట్సే కాబట్టి మన ప్రోగ్రామ్‌లో కార్బోహైడ్రేట్స్ మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి దుంపల ఐటెమ్ అనేది తినగూడదు. నెక్స్ట్ ఏం తినగూడదు? ఆయిల్. ఆయిల్స్‌లో నేను చెప్పాను. ఒక వీడియోలో చెప్పాను గదా! ఆయిల్స్‌లో కొన్ని ఆయిల్స్ వరకు నో ప్రాబ్లమ్ వాటితో మనం కర్రీస్ చేసుకోవచ్చని చెప్పా గదా! ఫ్రై మాత్రం చేసుకోవడానికి అవ్వదు. ఒక ఆయిల్‌లో మాత్రం అవుతుద్ది. అదొచ్చేసరికి మన ఏదన్నా పులుసు కూరలో ఏమన్నా వండుకోవాలి చికెన్‌తో పులుసు కూరలో ఏమన్నా వండుకోవాలనుకుంటే అది సన్‌ఫ్లవర్ ఆయిల్ సారీ సన్‌ఫ్లవర్ ఇది కోకోనట్ ఆయిల్ గాని, మస్టర్డ్ ఆయిల్ గాని హ్మ్. ఈ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే మనం వాడుకోవచ్చనమాట. ఇంకా ఆ తర్వాత ఏదైనా ఫ్రై ఐటెమ్‌కి నూనెలో ముంచి తేలేది మాత్రం అసలు ఏ ఆయిలు నేను రికమెండ్ చేయను. అండ్ తర్వాతొచ్చేసరికి బటర్. బటర్ హ్యాపీగా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఎక్కువగా దీంట్లో బటర్‌లో కొన్ని జింజర్, గార్లిక్ గూడా హెర్బ్స్ ఇయి యాడ్ అవుతాయి కదా! ఆ బటర్ వద్దు. అయితే నార్మల్ బటర్ లేదంటే అన్సాల్టెడ్ బటర్. ఈ బటర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ తర్వాతొచ్చేసరికి మనకి ఆయిల్స్ చెప్పా కదా! ఆయిల్స్ ఏమి వాడొద్దు. మొత్తం క్లారిటీగా వినండి. ఆయిల్స్‌లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ వచ్చేసరికి మనకి ఆల్మండ్ ఆయిల్ వాడొచ్చు. అది ఏంటి జస్ట్ ఫ్రై చేసుకోవడానికి, పులుసులో వండుకోవడానికి వాటికి సరిపోతుంది. ఆల్మండ్ ఆయిల్ వాడొచ్చు. మస్టర్డ్ ఆయిల్ వాడొచ్చు. అండ్ తర్వాతొచ్చేసరికి మన కోకోనట్ ఆయిల్ వాడొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఆయిల్ వాడొచ్చు. అండ్ తర్వాతొచ్చేసరికి ఘీ. ఘీ అనేది మనకి మన తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్న సూపర్ ఫుడ్ అనమాట అది. ఘీ హ్యాపీగా తాగేయొచ్చు ఘీ కూడా చెప్పాలంటే. ఎంత వాడొచ్చు ఘీ అనేది మన కర్రీలో ఒక 50 గ్రామ్స్ సరిపోతుంది. 50 గ్రామ్స్ ఘీ వాడుకోండి. అండ్ ఘీ లేకపోతే బటర్ వాడుకోండి. ఘీ వచ్చేసరికి ఏ ఘీ వాడాలంటే, మనం పెరుగు మీద నైట్ పూట పెరుగు తోడంటేసి పైన మీగడొస్తది కదా! ఆ మీగడని మొత్తం స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఆ మొత్తాన్ని అది మనం ఘీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా! ఆ ఘీ సూపర్ ఉంటుంది. ఆ ఘీ అయితే తాగండి. సారీ ఆ ఘీ అయితే మీరు వండుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అది. ఆ తర్వాతొచ్చేసరికి బటర్. బటర్ ఎలాగో ఇంట్లో చేసుకోలేం కాబట్టి బయట తీసుకోండి బటర్. చెప్పా గదా! ఏ కంపెనీ బటర్ అయినా పర్లేదు. అది నార్మల్ బటర్. అంటే సాల్టెడ్ బటర్ ఉంటది. అండ్ అన్‌సాల్టెడ్ బటర్ ఉంటది గదా! ఏ బటర్ అయినా నో ప్రాబ్లమ్. కానీ బటర్‌లో కొన్ని హెర్బ్స్ యాడ్ అవుతాయి కదా! కొంచెం ఫ్లేవర్స్ అని, అల్లం అని, వెల్లుల్లిపాయలని కొంచెం యాడ్ అవుతున్నాయి. ఆ బటర్స్ కూడా అవాయిడ్ చేయండి. నార్మల్ బటర్ తీసుకోండి సరిపోతుంది. అండ్ తర్వాతొచ్చేసరికి మనకి మైదా. మైదా. మైదా అస్సలు తినకూడదు. మైదాలో మనకి చాలా ఐటెమ్స్ మనకు బయట దొరికే జంక్ ఫుడ్స్ అన్నీ మైదానే. మైదాతో మనకు చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే ఎక్కువ మైదా తిన్నామా ఎక్కువ పొట్టొచ్చేస్తది. మైదా తిన్నామా స్కిన్ కలర్ మారిపోతది. మైదాలో ఏమున్నాయి? హ్మ్. మంచూరియా గాని, నూడిల్స్ గాని, హ్మ్. పిజ్జాస్, బర్గర్స్ వాటెవర్ ఇట్ ఈస్ చెప్పుకుంటూ పోతే ఒక ఇంత బార్ లిస్ట్ వస్తది. అంత చెప్పే టైం నాకు లేదు. అంత ఓపిక కూడా లేదు మొత్తం లిస్ట్ చెప్పే ఓపిక. చాలా ఉంటాయి మైదాతో ఉన్న జంక్ ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేయండి. మీరు ఈ 30 డేస్ తినాల్సిందల్లా ఓన్లీ మీట్, నాన్ వెజ్ అండ్ ఎగ్స్. తర్వాత ఏం తినకూడదు. తర్వాత వచ్చేసరికి మిల్క్. మిల్క్ అస్సల అవాయిడ్ చేసేయండి సాంతం మిల్క్. అదేంటి మిల్క్ కాల్షియం కదా! మిల్క్ తినొద్దు, తాగొద్దు అంటున్నారు. ఎందుకు? అంటే మిల్క్‌లో వచ్చేసరికి మనకి అయి గూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ యాడ్ అవుతాయి. సో, అవి కూడా మనం కాఫీలు గాని, టీలు గాని, పాలు గాని ఇయన్నీ వద్దు. వీటి ద్వారా వచ్చే ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి ఓకే. అవి ఏవి ఐటెమ్స్? మిల్క్ ద్వారా మనకి ఇదొస్తుంది కదా! పన్నీరు. పన్నీర్ తినొచ్చు. అండ్ మన సోయా గింజలతో వచ్చే మిల్క్ ఉంటది కదా! దాంతో మనం టోఫు ఉంటది. టోఫు తినొచ్చు. పన్నీర్ తినొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ మిల్క్ మాత్రం వద్దు. మిల్క్ ద్వారా వచ్చే పన్నీర్ అయితే ఓకే. ఓకే. ఎందుకంటే మొత్తం ఫ్యాటే కాబట్టి మిల్క్‌లో ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ మనం పక్కకు తీసేస్తే దాన్నే మనం పన్నీర్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, పన్నీర్ అయితే సూపర్ ఉంటది. వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ తినొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్.
బయట డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! చీజ్ గాని, బటర్ ఆల్రెడీ చెప్పాను. చీజ్ గాని, వెన్న ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ తర్వాతొచ్చేసరికి పప్పు ఐటెమ్స్ చెప్పాను కదా! మిల్క్ చెప్పా కదా! అండ్ కర్డ్ గూడా తినకూడదు. మీరు అవునన్నా, కాదన్నా కర్డ్ గూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ యాడ్ అవుతాయి. సో, కర్డ్ గూడా మనం అవాయిడ్ చేయాలి. అండ్ తర్వాతొచ్చేసరికి ఈ కర్డ్ కూడా మీకు లైట్‌గా ఒక 10-20 గ్రామ్స్ మీరు ఇంట్లో కిచెన్ స్కేల్ ఉంటే 10-20 గ్రామ్స్ మనకి కర్డ్ ఉంటది కదా! అది మీరు యాడ్ చేసుకొని కొంచెం బటర్ మిల్క్ టైపు అలా యాడ్ చేసి అలా చూసుకొని దాంట్లో చక్కగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇయన్నీ వేసి చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వాటర్ తీసుకోవచ్చనమాట. కర్డ్ విడిగా తింటాను అంటే మాత్రం కుదరదు. ఓకేనా? అండ్ వెజిటబుల్స్ వచ్చేసరికి టమాటోస్ తీసుకోవచ్చు, ఆనియన్స్ తీసుకోవచ్చనమాట. అది ఏంటి జస్ట్ కర్రీస్ వండుకోవడానికి పనికొస్తాయి కాబట్టి వాటి వరకు నో ప్రాబ్లమ్. అండ్ తర్వాత ఇంకేం తీసుకోవచ్చంటే ఆల్రెడీ చెప్పా కదా! కోకోనట్ చెప్పాను. సో, కోకోనట్ కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చు మన డైట్‌లో. ఈ వీడియోలో మొత్తం నేను ఏమేమి తినకూడదో, ఏమేమి తినాలో కొన్ని చెప్పాను నేను. ఏమేమి తినాలో కొన్ని చెప్పాను. పూర్తిగా చెప్తాను. ఈ ఈ డైట్‌లో మొత్తం ఏమేమి తిన్నానో ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏమేమి తినాలో చెప్తాను. ఈ వీడియోలో ఏం తినకూడదో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏం తినాలో చెప్తాను. సో, అది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే నేను నాతో పాటు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదొక్కటే నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. అండ్ జై హింద్.